మహబూబ్నగర్ జిల్లా కేంద్రంగా నిర్వహిస్తున్నటువంటి బీసీఎస్సీ జేఎస్సీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ 77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి వివిధ సంఘాల నాయకులందరికీ జై భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగ రథయాత్ర జరపడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి పౌరునికి రక్షణ కల్పించేది ఒకటి ఏదైనా ఉందంటే భారత రాజ్యాంగం మాత్రమే. కాబట్టి ఆ భారత రాజ్యాంగాన్ని మనం ఏ విధంగా అయితే కాపాడుకొని దాన్ని ఏ విధంగా మనం అమలు చేసుకుంటామో, మనం అంత దినదినాన్ని అభివృద్ధి చెంది ఈ దేశంలో ఉన్నటువంటి ఈ కుల వ్యవస్థను, ఈ ఆర్థిక దోపిడీని అణచివేసి మన సమాజాన్ని స్థాపించుకోగలుగుతాం. కాబట్టి భారత రాజ్యాంగాన్ని అమలు చేసుకునే బాధ్యత మన అణగారిన వర్గాలైనటువంటి బీసీ ఎస్సీ ఎస్టీలనే ఉంది. కాబట్టి అందరూ భారత రాజ్యాంగం గురించి తెలుసుకొని, దాంట్లో ఉన్న హక్కుల గురించి తెలుసుకొని, భారత రాజ్యాంగాన్ని మన అధీనంలోకి తీసుకొని శాసనాలు నిర్మించుకొని మన జాతులన్నీ ఈ పీడిత నుంచి మంచి సమాజం వైపు నడవాలని కోరుకుంటూ అందరికీ జై భారత రాజ్యాంగం. అందరికీ జై భారత రాజ్యాంగం. పెద్దలు బాలన్న గారు నన్ను మన్నించాలి, చర్చలకు నాకు ఆహ్వానం వచ్చింది, టైంకి రాలేకపోయినా. కానీ ఇక్కడ వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మనందరం ఇప్పుడు చేయాల్సిన పని అంతా భారత రాజ్యాంగం పాఠం చెప్పాల్సింది. ప్రతి గడపకు ఒక ఆయన తెలంగాణ పాఠం చెప్పిండు, తెలంగాణ అన్నాడు, ఒక పాఠం చెప్పిండు, తెలంగాణ రాజ్యం నేర్చుకున్నాడు. ఇంకో ఆయన దేవుడు ఉన్నాడు అన్నది ఒక పాఠం చెప్పిండు. వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేశారు. తర్వాత దేవుడు లేడా అని కూడా పక్క రాష్ట్రంలో కూడా రాజ్యం వచ్చింది. ఇప్పుడు మనం భారత రాజ్యాంగం పాఠం ప్రతి గడపకు నెరవేర్చాలి, ఖచ్చితంగా చెప్పాలి. ఈ ఎస్సీ ఎస్టీలకు ఎలా రిజర్వేషన్ ఉన్నాయో బీసీలకు కూడా 42% రిజర్వేషన్ ఖచ్చితంగా కావాలి. ఈ బీసీ ఎస్సీ ముఖ్య ఉద్దేశం కూడా అదే. కాబట్టి మనం భారత రాజ్యాంగం యొక్క గొప్పతనము, రిజర్వేషన్ గురించి ప్రతి గడపకి తీసుకెళ్లాలని అందరికీ ఒకసారి చెప్తున్నాను. దయచేసి ఈ భాగంలో మేము కూడా పనిచేస్తున్నాం. అదేవిధంగా మరికొంతమంది కూడా ఈ భారత రాజ్యాంగం గురించి, బీసీ రిజర్వేషన్ గురించి ప్రతి ఒక్కరిని కలుపుకొని రాబోయే కాలంలో మన రాజ్యం ఖచ్చితంగా తెచ్చుకుందామని ధీమాతో ఉన్నాం. జై భారత రాజ్యాంగం. థ్యాంక్ యూ.